ఇక ఖతార్లో భారీ పేలుడు సంభవించింది. ప్రపంచ గ్యాస్ వాణిజ్యానికి ఆయువు పట్టు లాంటి రస్ లఫాన్ క్షేత్రంలో బర్జాన్ ప్లాంట్లో అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 54 మంది గాయపడగా 18 మంది జాడగల్లంతైంది. ఈ పేలుడుతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. రస్ లఫాన్ గ్యాస్ ప్లాంట్లో జరిగినటువంటి ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ పేలుడు దాటికి వచ్చినటువంటి భారీ శబ్దం కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని దోహో వరకు వినిపించింది. పొరుగు దేశమైన బహ్రెయిన్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇళ్లు కంపించినట్లుగా స్థానికులు పేర్కొన్నారు. వాస్తవానికి ఇరాన్ అమెరికా యుద్ధం వేళ ఐఆర్జీసీ దళాలు ఈ గ్యాస్ క్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకుని భారీగా దాడులు చేశాయి. దీంతో గ్యాస్ ప్లాంట్ దెబ్బతిన్న భారీగా ఉత్పత్తి సామర్థ్యం పడిపోయింది. కొన్నాళ్ల క్రితమే ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో గ్యాస్ ఉత్పత్తి తిరిగి ప్రారంభించేందుకు ఖతార్ చర్యలు చేపట్టింది. ఖతార్ రాజధాని దోహోకు ఈశాన్యంగా 80 కిలోమీటర్ల దూరంలో పర్షియన్ గల్ఫ్ తీరంలో రస్ లఫాన్ నగరం ఉంది. భౌగోళికంగా వ్యూహాత్మక ప్రదేశంలో ఉండటంతో ఇది ఆసియా, ఐరోపా ఎగుమతులకు అత్యంత అనువైన ప్రదేశం. ఇక్కడి నుంచి గ్యాస్ దాదాపు 30 దేశాలకు పైగా ఎగుమతవుతుంది. వీటిలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన జపాన్, దక్షిణ కొరియా, భారత్, ఐరోపా, సమైక్య, చైనా వంటి దేశాలు కూడా ఉన్నాయి. ఇక భారత ఎల్ఎన్జీ దిగుమతుల్లో ఖతార్ నుంచి 40 నుంచి 47% వరకు హర్ముజ్ జలసంధి దాటుకుని వస్తున్నాయి. ఇక ఈ గ్యాస్ క్షేత్రాన్ని ఖతార్ ఎనర్జీనే నిర్వహిస్తుంది. భారత్ ఖతార్ మధ్య 2024లో $78 బిలియన్ విలువైన ఒప్పందం జరిగింది. దీని ప్రకారం 2028 నుంచి 20 ఏళ్ల పాటు ఏటా 7.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ సరఫరా చేయాల్సి ఉంటుంది. ఖతార్ ఎల్ఎన్జీ భారత్లో విద్యుత్, ఎరువుల ఉత్పత్తి, పరిశ్రమలు, గృహోపయోగానికి చాలా కీలకం. అమెరికా, ఆఫ్రికాతో పోల్చుకుంటే ఇక్కడి నుంచి భారత్కు గ్యాస్ తరలించడం చాలా చౌక.